ధన్యవాదాలు అధ్యక్ష. చాలా సంవత్సరాల తర్వాత ఎన్నికల వాతావరణంలో ఒక వర్గం చాలా సంతోషపడ్డటువంటి సమయం. కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ చేసిన తర్వాత స్వయానా దేవుడే భూమి మీదకి దిగొచ్చిండేమో, అందుకే మాకు 42% అమలు చేయడానికి రేవంత్ రెడ్డి గారి రూపంలో ఆ దేవుడే మాట ఇచ్చిండేమని అంతగానం సంతోషపడ్డారు అధ్యక్ష. కానీ ఈరోజు ఈ పరిస్థితి చూస్తే మేము సంతోషపడ్డాం ఆ రోజు, ఈరోజు బాధపడాల్సినటువంటి పరిస్థితి తెస్తున్నారేమో అని అనుమానం కలుగుతా ఉన్నా. అధ్యక్ష బీసీ డిక్లరేషన్ గురించి 42% స్థానిక సంస్థలలో రాజకీయ అవకాశం కొరకు ఆ ఒక్క విషయం మీదనే ఎక్కువ చర్చించే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఆ విషయం మీద కూడా మాట్లాడినా కూడా దాదాపు ఒక 2 నుంచి 3 పేజీలు ఉన్నాయి. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల నిధుల ఖర్చు కావచ్చు. 14 నెలలు గడిచిపోయింది అధ్యక్ష. 20,000 కోట్లు కాదు కదా, 20 కోట్లు కూడా అది మిగతా విషయాలు చెప్పొచ్చు. కానీ నేనేమంటున్నానంటే అధ్యక్ష, ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ పార్టీలు బీసీలను ఆకర్షించే విధంగా మాట్లాడుతూ వస్తున్నాయి. మేము అనుకున్న చివరికి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లోనే ఆ రకంగా జరుగుతుందేమో, స్థానిక సంస్థలలో కూడా మరొకసారి ఈ తతంగం అంతా చూస్తే మా మనసులో ఎటువంటి కల్మషం లేదు, మేము ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ మీకు తెలుసు కదా సుప్రీంకోర్టు ఏమన్నదో, పార్లమెంటులో చట్టం ఏ రకంగా ఉన్నదో. గతంలో తమిళనాడు కానీ బీహార్ కానీ మిగతా కొన్ని రాష్ట్రాలలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మీకు తెలిసే కదా. దాని కొరకే మేము ఏరికోరి ప్రస్తుతంగా అసెంబ్లీ సమావేశాన్ని పెట్టి మీకు న్యాయం చేసేందుకే కదా మేము ఇంత తపన పడుతున్నామని మాట్లాడి తప్పించుకుంటారేమో అని అనుమానం కలుగుతూ ఉన్నది. అధ్యక్ష, ప్రభుత్వ వెబ్సైట్లో చెప్తున్నాయి. ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు 3,32,000 కోట్లు, 3,32,00,000 ఓట్లు, 62,30,504 మంది 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలు ఓటు హక్కు లేని వాళ్ళు, 38,99,000 నెల పిల్లల నుంచి మొదలు పెడితే 5 సంవత్సరాల పిల్లగాళ్ళ వరకు, వీళ్ళంతా కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో సంఖ్య. మరి అటువంటిప్పుడు 4,33,29,722 సంఖ్య వస్తుంది. కానీ ప్రభుత్వ లెక్కలు ఏం చెప్తున్నాయి అధ్యక్ష? ఈరోజు ఇది చెప్పింది ప్రభుత్వ లెక్కనే. ఇంకో లెక్క ఈరోజు ఏం చెప్తున్నారు? మా లెక్కల ప్రకారం 1,00,000 చిల్లర మంది ఉద్యోగస్తుల్ని నియమించి ఇన్ని నెలల పాటు కష్టపడి 8 రేటర్లకు తర్ఫీదిచ్చి మేము చేసినటువంటి సర్వే ప్రకారం ఈ రాష్ట్రం 3,34,77,554 అనే సంఖ్య. మరి ఈ 98,52,168 ఎవరు ఎక్కడికి వెళ్ళిండ్రు? 3,30,000 ఈ సంఖ్య తీసేస్తే 4,33,29,722 ఒక అధికారిక వెబ్సైట్లో ఉన్నటువంటి లెక్క. దాంట్లో 3,32,00,000 ఓటర్లు అన్న. నేను చెప్తున్నది అధికారిక వెబ్సైట్ లెక్కనే చెప్తున్నా, ప్రభుత్వం పెట్టినటువంటి వెబ్సైట్ లెక్కనే చెప్తున్నా. అయితే ఈ 98,52,168 మంది తక్కువ ఎస్సీ మీద చూపిస్తున్నారు. సరే, తక్కువ ఎస్సీ చూపిస్తున్నారు.